హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కాళ్ళలో ముళ్ళు కుచ్చుకున్నప్పుడు దాన్ని పినిసులతో కానీ ఇంకా వేరే సాధనాలతో కానీ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది కొంత లోపలికి వెళ్ళిన తర్వాత విరిగిపోవడం వల్ల సరిగా రాకపోవచ్చు. దానికి ఇంకా పెద్దగా చేస్తూ దానికి పుండు చేయడము, అదేవిధంగా చీము కారడము, నొప్పి, బాధ, కాయగాయడం, ఇలా అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయ్యేట్లయితే కాళ్ళలో కుచ్చుకున్నటువంటి ముళ్ళు అనేది దానంతట అదే బయటికి రావడం జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సింది మారేడు చెట్టు యొక్క ఆకులు. దాదాపుగా మారేడు చెట్టు అందరికీ తెలుసు, దాని ఆకులు కూడా మనకు ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ మారేడు చెట్టు ఆకుల్ని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా దంచాలి. మెత్తగా దంచినటువంటి ఈ మిశ్రమాన్ని ముళ్ళు గుచ్చుకున్న చోట మంచి ముద్దలాగా పెట్టి దానికి చుట్టూ పట్టి కట్టాలి. ఇలా పట్టి కట్టిన తర్వాత 1-2 రోజుల తర్వాత తీసేసినట్లయితే అక్కడ ప్రాంతం అంతా కూడా మెత్తబడిపోయి ఆ ముళ్ళు అనేది కూడా మెత్తబడిపోయి దాంతో అదే బయట దాకా వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా ప్రయత్నించినట్టయితే ముళ్ళు తొందరగా బయటకు రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. మారేడు చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి మెత్తగా దంచి ఆ ముద్దను ముళ్ళు ఉన్న చోట పెట్టి పట్టి కట్టాలి. 1 లేదా 2 రోజుల తర్వాత తీసినట్లయితే ఆ ముళ్ళు అనేది మెత్తబడి దాంతో అదే బయటికి వచ్చేస్తుంది. కొద్దిగా ప్రయత్నించినట్లయితే అది ఈజీగా బయటికి రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల కలిగినటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, నొప్పి, బాధ అన్నీ కూడా ఈ చిట్కాతో పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.